జమ్మలమడుగు పట్టణంలో మహనీయుల విగ్రహాలు చాలా ఏర్పాటు చేశారని, అందులో భాగంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు, స్వర్గీయ పి శివారెడ్డి విగ్రహాలను పట్టణంలో ఏర్పాటు చేయాలని పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. మనం జమ్మలమడుగులో చూస్తున్నాము, విగ్రహాల నిర్మాణం జరుగుతుంది. ఏమయ్యా ఇన్ని విగ్రహాలు ఏర్పాటవుతున్నాయి అని అన్నప్పుడు వారి చరిత్ర తెలుసుకోవాలని అందరూ అంటున్నారు. మరి అలాంటి చరిత్ర మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి మరియు దివంగత నేత అయినటువంటి పొన్నపరెడ్డి శివారెడ్డి గారికి లేదా అతి త్వరలో వారి విగ్రహ ఏర్పాటు కూడా కంకణం కట్టుకొని వాటికి శ్రీకారం చుట్టాలని ఇంకా గౌరవ పెద్దలందరూ కూడా ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన్ను మనము ఒక సంవత్సరం లోపల కానీ, ఒక 6 నెలల లోపల కానీ మన జమ్మలమడుగు పట్టణంలో ఒక విగ్రహాన్ని, అంటే కడపలో ఉన్నంత ఎన్టీఆర్ విగ్రహం ఉన్నంత జమ్మలమడుగులో కూడా పెట్టడానికి ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు సహకరించుకుంటూ మనం కూడా మన కృతజ్ఞత పొందనంగా ఆయన విగ్రహం భారీగా పెట్టాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటూ, మన సోదరులు కొంతమంది ఒక అట్టి అన్నగారికి ఇచ్చారు, మన రామసుబ్బారెడ్డి అన్న గారికి, అన్నగారికి ఇచ్చారు. నేనేం కోరుకుంటున్నా అంటే ఆ విగ్రహము కన్నెండు దావలో పెట్టాలని చెప్పించారు. అలాగే శివారెడ్డి గారి విగ్రహాన్ని కూడా పెట్టాలని చెప్పి నా తరఫున, నేను మీ అందరి తరఫున అన్నగారికి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ విధంగా మనం నందమూరి తారక రామారావు గారిని, పొన్నపరెడ్డి శివారెడ్డి గారిని మరిచిపోలేని విధంగా చాలా మంది అడిగారు. తప్పకుండా మన సంజామా రోడ్లో ఇద్దరిని ఎన్టీ రామారావు శివారెడ్డి విగ్రహాన్ని ఇక్కడే స్థాపించడానికి ప్రయత్నం చేద్దాం, స్థాపిస్తామని చెప్పి. ఎందుకంటే ముఖ్యంగా జమ్మలమడుగు అంటేనే తెలుగు వెలుగుల జిలిపిది పలుకుల ఆనాటి ఎన్టీ రామారావు గారు, శివారెడ్డి గారు, ఆ సంబంధం అందరికీ తెలిసింది. కాబట్టి తప్పకుండా త్వరలోనే మనం ఈ 2 విగ్రహాలను ఎన్టీ రామారావు గారిని, శివారెడ్డి గారిని కలిపి ఇక్కడ సంజామలో పెడదామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి.